ఓం గురుభ్యో నమః. మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దినఫలాల్లో భాగంగా ఈరోజు మేషరాశి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మరి ఈ మేషరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. అదేవిధంగా వారి యొక్క నక్షత్ర ఫలాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. లింక్ క్లిక్ చేసి చూడండి. మరి ఈ మేషరాశి వారికి ఈరోజు మీ పనుల్లో కాస్త పురోగతి అనేది కనబడుతుంది. ఆర్థిక విషయాలు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు స్నేహితుల నుంచి సహాయం కూడా అందుతుంది. ఆస్తి వ్యవహారాలు కూడా ఈరోజు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఈ వారంలో ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగులకు ఒత్తిడి తొలగిపోతుంది. అనవసర విషయాల కోసం టైం వేస్ట్ చేయొద్దండి మేషరాశి వారు. ముఖ్యంగా మేషరాశి వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. మరి ఈ మేషరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం దుర్గా అష్టోత్తరాన్ని కానీ చదువుకుంటే చాలా మంచిది. ఈ దుర్గా అష్టోత్తరం మన వెబ్సైట్ www.dasimiastro.com వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఈ మేషరాశి వారికి ఈరోజు తెలుపు వర్ణం బాగా కలిసి వస్తుంది. తెలుపు రుమాలు కానీ తెలుపు షర్టు కానీ వేసుకొని మీ ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఈ తెలుపు వస్త్రాలను ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఉత్తర దిక్కు ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వృషభ రాశి, కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించింటారో వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మీరు వృషభ రాశి వారైతే తప్పకుండా ఆ లింక్ క్లిక్ చేసి చూస్తే మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూలంకషంగా అందులో ఉన్నాయి. చూడండి. మరి ఈరోజు కానీ గోచార రీత్యా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది పరిశీలిస్తే అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కానీ చిన్న చిన్న అడ్డంకులు అధిగమించే పట్టుదల మీలో ఉంటే తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వివాదాలు కూడా ఈరోజు పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సి ఉన్నటువంటి కాస్త మొత్తం ఈరోజు అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు గోచార రీత్యా కనబడుతున్నాయి. సభలు సమావేశాలకు కూడా హాజరవుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఈరోజు ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఒక వార్త మీ మనోధైర్యాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. మరి వృషభ రాశి వారికి ఆరోగ్యం అయితే వృషభ రాశి వారు నిర్లక్ష్యం చేయొద్దండి. మరి ఈ వృషభ రాశి వారికి మరింత మంచి ఫలితాలు కానీ కలవాలంటే సూర్య కవచాన్ని ఈరోజు కానీ చదువుకోగలిగితే చాలా మంచిది. ఈ సూర్య కవచం కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి. dasimiastro.com వెబ్సైట్లో ఉంది. మీరు వెబ్సైట్కి వెళ్ళి ఈ సూర్య కవచాన్ని చదువుకోండి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి, మరి ఈ మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. మరి మిథున రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందండి. లింక్ క్లిక్ చేసి చూడండి. మీకు తెలియనటువంటి ఎన్నో మంచి విషయాలు అందులో ఉన్నాయి. ఇంకా ఈరోజు మిథున రాశి వారికి పనులు ఒక కొలిక్కి వస్తాయి. మరి ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు కనపడుతున్నప్పటికీ స్నేహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకైతే బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారి యొక్క కృషి ఫలిస్తుంది అని చెప్పవచ్చు. విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఖర్చులు కూడా మిథున రాశి వారు ఎక్కువగా పెడుతుంటారు. అనవసర ఖర్చులు. ఆ ఖర్చులను తగ్గించుకుంటే మిథున రాశి వారికి చాలా అనుకూలమని చెప్పచ్చు. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే అనుకున్న విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు ఈ మిథున రాశి వారు. మరి ఈ మిథున రాశి వారికి
తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు కలిసి వస్తాయి. అదేవిధంగా ఆకుపచ్చని కలర్ కూడా బాగా వీరికి కలిసి వస్తుంది. ఏదైనా ఆకుపచ్చినటువంటి రుమాలు చేతిలో ఉంచుకొని ఈరోజు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను వీళ్ళు చూస్తారు. అదేవిధంగా ఈ మిథున రాశి వారు వరాహ స్తోత్రాన్ని కానీ ఈరోజు పారాయణ చేసుకోగలిగితే, ఈ వరాహ స్తోత్రాన్ని చదువుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ లింక్లో వెబ్సైట్ ఉందండి మిథున రాశి వారు, మీరు అక్కడి దాంట్లో నుంచి వెళ్ళి మీరు వెబ్సైట్లో ఈ వరాహ స్తోత్రాన్ని ఈరోజు చదువుకోండి. అనుకున్న పనిలో మీకు సక్సెస్ రావాలి అంటే నేను ప్రతి రాశి వారికి కొన్ని స్తోత్రాలు చెప్తున్నాను, వాటిని చదవడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఇక కర్కాటక రాశి, మరి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ కర్కాటక రాశికి చెందుతారు. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక ఫలితాలు బాగానే ఉంటాయి, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, గౌరవం కూడా 10 మందిలో సంపాదిస్తారు, ఉద్యోగులు ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకుంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని ఈరోజు పంచుకుంటారు. మరి కర్కాటక రాశి వారు ఆరోగ్యాన్ని విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండద్దు. అదేవిధంగా ఆర్థిక విషయాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు కూడా వేసుకుంటారు, సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశం ఉన్నది, వాహనాలు భూములు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది, వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులకు శుభ సమయం ఈరోజు అని చెప్పవచ్చు. అయితే వారాంతంలో ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. అనుకోకుండా అందిన ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని కానీ ఈరోజు చదువుకోగలిగితే ఈ కర్కాటక రాశి వారికి మరింత మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఇక సింహరాశి, మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. మరి ఈ సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది, ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ఈ సింహరాశి వారు ప్రణాళికలు చేస్తారు, సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు, వాహనాలు భూములు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది, వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులకు శుభ సమయం ఈరోజు అని చెప్పవచ్చు. వారాంతంలో ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. అనుకోకుండా అందిన ఒక సమాచారం మీకు ఈ సింహరాశి వారికి ఊరట కనిపిస్తుంది. అయితే ఈ సింహరాశి వారు కష్టపడితేనే పనులు పూర్తి అవుతాయి, వ్యవహారాలని సాఫీగా సాగుతాయి. మరి ఈ సింహరాశి వారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా కనబడుతోంది. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు, రావాల్సినటువంటి డబ్బు ఈరోజు చేతికి అందే పరిస్థితి కనబడుతోంది. మీ నిర్ణయాలను అంతా గౌరవిస్తారు, శత్రువులు కూడా మీకు మిత్రుల్లాగా మారుతారు, ఉద్యోగులకు పదోన్నతులు ఉండొచ్చు, వ్యాపారాలు విస్తరిస్తారు. మరి ఈ వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు. మరి సింహరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని ఈరోజు కానీ మీరు చదువుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సింహరాశి వారికి ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. పశ్చిమ దిక్కు ప్రయాణాలు వీళ్ళకి ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక కన్యారాశి, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యా రాశికి చెందుతారు. మరి కన్యా రాశి వారికి కష్టపడితేనే పనులు ఈరోజు పూర్తి అవుతాయి, వ్యవహారాలన్నీ సాఫీగా సాగుతాయి కూడా. మరి శుభకార్యాల్లో ఈ కన్యా రాశి వారు ఈరోజు పాల్గొంటారు, స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు, రావాల్సినటువంటి డబ్బు వీళ్ళకి ఈరోజు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. మరి మీ నిర్ణయాలను, ఈ కన్యా రాశి వారి నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు, శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు, ఉద్యోగులకు పదోన్నతులు ఉండే అవకాశం కనబడుతోంది, వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం కనబడుతోంది. వారం ప్రారంభంలో కాస్త అనారోగ్య సమస్యలు ఉంటాయి, కన్యారాశి వారికి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా కొత్తగా చేపట్టిన పనులు ఈ కన్యారాశి వారికి ఈరోజు పూర్తి అవుతాయి, మీ గౌరవం కూడా అలా పెరుగుతుంది. ఒక ముఖ్యమైన సమాచారం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా కాస్త ఆశాజనకంగానే ఉంటుంది. విద్యార్థులు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు, ఉద్యోగులు వ్యాపారులు కూడా అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఖర్చులు తగ్గించుకునేందుకు కన్యారాశి వారు ప్రయత్నిస్తే ఈరోజు చాలా మంచిది. అనవసరపు ఖర్చులు చేయొద్దండి. కుటుంబంలో చికాకులు తగ్గించే విధంగా మీరే ప్రయత్నించాలి. అనవసరంగా వాగ్వివాదాలు
దిగద్దండి. మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పట్టేవారు ఉంటారు. కన్యారాశి వారికి జాగ్రత్తగా ఉండండి. మరి కన్యారాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం ఈరోజు హనుమాన్ చాలీసాను కానీ చదువుకోగలిగితే చాలా మంచి ఫలితాలను వీళ్ళు చూస్తారు. అదేవిధంగా వీళ్ళు ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ ఈ తులారాశికి చెందుతారు. మరి తులారాశి వారికి కొత్తగా చేపట్టిన పనులు ఈరోజు పూర్తి అవుతాయి. మీ గౌరవం సమాజంలో పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తులారాశి వారికి ఎందుకో సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు. ఈరోజు ఖర్చులు తగ్గించుకునేందుకు తులారాశి వాళ్ళు ప్రయత్నిస్తే చాలా మంచిది. అనవసర ఖర్చులు పెట్టొద్దని తులారాశి వారు కుటుంబంలో చికాకులు తగ్గించే విధంగా ప్రయత్నించండి. మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు ఈ తులారాశి వారికి. తులారాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. తులారాశి వారు తప్పకుండా చూడండి. మీ గురించి సంపూర్ణ జాతక వివరణ అందులో ఉంది. మరి ఈ తులారాశి వారికి ఈరోజు నవగ్రహ స్తోత్రాలంగానే పారాయణ చేసుకోగలిగితే అత్యుత్తమైనటువంటి ఫలితాలను ఈ తులారాశి వారు పొందుతారు. ఇక వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ వృశ్చిక రాశి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. వృశ్చిక రాశి వారు మర్చిపోకుండా లింక్ క్లిక్ చేసి మీ సంపూర్ణ జాతక వివరణ చూడండి. అదేవిధంగా ఈరోజు వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలే కనపడుతున్నాయి. ఏ పని తలపెట్టినా కూడా పూర్తి అవుతుంది అని అనిపిస్తోంది. గోచారరీత్యా ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రముఖుల పరిచయాలు మీకు మంచి చేస్తుంది. ఈరోజు భూగృహ యోగాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేస్తే వృశ్చిక రాశి వారు నష్టపోయేది మీరే. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకుంటే చాలా మంచిది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి కారణంగా మనశ్శాంతి కాస్త ఈరోజు వృశ్చిక రాశి వారికి తగ్గుతుంది. కొన్ని పనులు నెమ్మదించినా వృశ్చిక రాశి వారు బాధపడిన అవసరం లేదు, సకాలంలోనే పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు కూడా తొలగుతాయి. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు వృశ్చిక రాశి వారికి సక్సెస్ అవుతాయి. వాహన గృహయోగాలు కూడా కలుగుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు సున్నితంగా మాట్లాడండి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వృశ్చిక రాశి వారు వెహికల్ నడపండి. మరి ఈ వృశ్చిక రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ధనుస్సు రాశి వారికి కొన్ని పనులు నెమ్మదించిగా సకాలంలోనే పూర్తి అవుతాయి. ఏ పని మొదలుపెట్టినా కాస్త నిదానంగా చేస్తూ ఉంటారు ధనుస్సు రాశి వారు. చేద్దామనే మనసులో ఉంటుంది కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారేటువంటి రోజులు రాబోతున్నాయి. విద్యార్థులకైతే ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ శ్రేయస్సు కోరి మీరు చేసే పనులు ధనుస్సు రాశి వారు మీకే సక్సెస్ అవుతాయి. వాహన గృహయోగాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు. వ్యాపారాలు లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు కూడా పెరుగుతాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి సోదరులతో కలహాలు ఉన్నాయి. కలహ సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడండి. శుతిమెత్తగా మాట్లాడండి. మరి ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెల్లగా మెరుగుపడుతుంది. పట్టుదలతో చేసే పనులు పూర్తి అవుతాయి. ఎన్ని సంఘటనలు ఎదురైనా మీలో ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే ధనుస్సు రాశి వారు తప్పకుండా విజయం సాధిస్తారు. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు కూడా తొలగిపోయే సూచనలు కనబడుతున్నాయి. ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. పనులు విజయవంతంగా సాగిస్తారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, పారిశ్రామిక వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ఈ ధనుస్సు రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం లక్ష్మీ అష్టోత్తర శతనావళి చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం నక్షత్రం 1-2-3-4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వీళ్ళు ఈ మకర రాశికి చెందుతారు.
ఈ మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అని కనబడుతుంది. పట్టుదలతో చేసే పనులు పూర్తి అవుతాయి. ఎన్ని సంఘటనలు ఎదురైనా ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్త పడి మకర రాశి వారు తమ పనులను చేసుకోగలిగితే మకర రాశి వారికి చాలా శుభకరం. సన్నిహితులు మిత్రులతో విభేదాలు కూడా తొలుగుతాయి. ఒక సమాచారాన్ని సంతోషాన్ని ఇస్తున్న మకర రాశి వారికి పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయడానికి చాలా కష్టపడతారు మకర రాశి వారు. చేపట్టిన పనుల్లో కాస్త ఆటంకాలు ఉన్నప్పటికీ అవి సక్సెస్ అవుతాయి. కానీ పట్టుదలతో మాత్రం ముందుకు సాగితేనే పూర్తి అవుతాయి. ఈ విషయాన్ని గుర్తించాలి. ఓర్పు కూడా చాలా అవసరం మకర రాశి వారికి. ఆత్మీయులు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కూడా సాధిస్తారు. వ్యాపారం కూడా చాలా బాగా నిదానంగా చక్కబడుతుంది. కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. వారి మధ్యలో మానసిక అశాంతి, కుటుంబంలో సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మరి ఈ మకర రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం హనుమాన్ బడబానల స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ మకర రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ, అదేవిధంగా హనుమాన్ బడబానల స్తోత్రం, ఈ రెండు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో వెబ్సైట్లో ఉందండి. www.dasimiastro.com వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసి చూడండి. మీ మంచిగా చెప్తున్నాను, చూడండి. ఇంకా కుంభరాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు ఈ కుంభరాశికి చెందుతారు. మరి కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి, కానీ పట్టుదలతో ముందుకు సాగితే పూర్తి అవుతాయి. ఓర్పు చాలా అవసరం. ఆత్మీయులు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి కనబడుతుంది. వ్యాపారం బాగా సాగుతుందని చెప్పొచ్చు. కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మధ్యలో కాస్త మానసిక అశాంతి కనపడుతుంది కుంభరాశి వారికి. ఏం పర్వాలేదు, అంత సజావుగా సాగుతుంది. కుటుంబంలో కూడా సమస్యలు కూడా ఉంటాయి, కానీ అవన్నీ తొలగిపోతాయి. మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి, అవి కూడా కుంభరాశి వారు తొలగించుకోగలుగుతారు. మరి కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు గోవిందనామాలను కానీ స్మరణ చేసుకుంటే చాలా మంచిది. కింద వెబ్సైట్ లింక్ ఉందండి, లింక్లోకి వెళ్ళండి. దాంట్లో స్తోత్రాస్లో మీరు వెతికితే, అందులో స్తోత్రాస్ అనేటువంటి ఆప్షన్లో మీరు వెతికితే ఈ గోవిందనామాలు దొరుకుతాయి. వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందుని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. అన్ని మంచి ఫలితాలే ఈ కుంభరాశి వారికి కలుగుతాయి. ఇక మీనరాశి, పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ ఈ మీనరాశికి చెందుతారు. మరి మీనరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, లింక్ క్లిక్ చేసి చూడండి. మరి ఈరోజు ఈ మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని చెప్పచ్చు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అయితే అందుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా ఈరోజు కలిసి వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం గోచారీత్యా కనబడుతోంది. వ్యాపారులు, ఉద్యోగులు, కళాకారులకు అందరికీ శుభ సమయమే అని చెప్పవచ్చు. మరి మీనరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, లింక్ క్లిక్ చేసి చూడండి. మరి మీనరాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా నవగ్రహ స్తోత్రాలను కానీ చదువుకోగలిగితే మీనరాశి వారు ఈరోజు ఆటంకం లేకోకుండా ముందుకు సాగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా స్పందన గోల్డ్ రాశి ఫలాల ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. మీకందరికీ శుభ ఫలితములు కలుగ్గాక.